కులాంతర వివాహాలు అన్నటువంటిది ఇప్పుడు చాలా ప్రయోజనకరం. అగ్రకులాలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు బీసీలు ఎస్సీలని పెళ్లి చేసుకుంటే ఆ విధంగా రాజకీయ అవకాశాలు బాగా దక్కుతాయి. ఇది ఇప్పుడు ఈ ఎన్నికలలో తేలుతున్నటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు 2 చూసుకుంటే ఇద్దరు కాపు భర్త కమ్మ భర్తలు వాళ్ళ భార్యలు బీసీలు అవ్వడం వలన వాళ్ళ భార్యలకు సీట్లు దక్కినాయి. విడుదల రజని ముదిరాజ్ ఆమెకి సీటు దక్కింది. అట్లాగే మాధవి ఏ కులమో తెలియదు కానీ బీసీ ఆవిడ, అందుకని పిడుగురాళ్ళ అని తీసుకొచ్చారు. వాళ్ళు ఆయన కమ్మ కాబట్టి సీటు దక్కింది. ఇక్కడ ఆ ఇద్దరిది. అట్లాగే మనకి ఇప్పుడు సీఎం రమేష్ భార్య కమ్మ సామాజిక వర్గం, ఆయన బీసీ, ఆ విధంగా ఆయనకి. అక్కడ ఇది కొత్తపల్లి గీత భర్త కమ్మ సామాజిక వర్గం, ఆవిడ ఎస్సీ, అట్లాగా దక్కుతున్నది. ఇట్లాగా రాష్ట్రంలో ఎస్టీ అక్కడ టోటల్గా ఇలాగా ప్రేమ వివాహాలు పెళ్ళిళ్ళ వలన లేదా కులాంతర వివాహాల వలన కనీసం 8 నుండి 10 మంది ఆ విధమైనటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు ఉన్నారు వివిధ నియోజకవర్గాల వారీగా చూసుకున్నటువంటి సందర్భంలో. కాబట్టి కులాంతర వివాహాలు వలన ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం కూడా ఉంటుంది. అది ఇప్పుడు కనబడుతుంది.